బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారని ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ధృవీకరించారు. తాత్కాలిక ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకోనుంది. సోమవారం మధ్యాహ్నం నిరసనకారులు ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించారని, టీవీ చిత్రాలు వందలాది మంది భవనాన్ని దోచుకోవడం, చికెన్, చేపలు, కూరగాయలు తీసుకెళ్లడం చూపించాయి. రాజీనామా చేసిన ప్రధాని ముందుగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుండి తన సోదరితో కలిసి హెలికాప్టర్లో బయలుదేరినట్టు నివేదికలు తెలిపాయి. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పోరాడిన అనుభవజ్ఞుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కేటాయించే వివాదాస్పద కోటా విధానంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని, నిరసనకారులు లాంగ్ మార్చ్ టు ఢాకాలో చేరాలని సాధారణ ప్రజలను కోరడంతో ప్రభుత్వం అంతకుముందు పూర్తిగా ఇంటర్నెట్ షట్డౌన్ను ఆదేశించింది. అయితే సోమవారం 1:15 బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను ప్రారంభించాలని ప్రభుత్వ ఏజెన్సీ మౌఖిక ఆదేశాలిచ్చింది.